Hi, hello all. Welcome back to our channel, True Passion for Passion. Hope you all doing great. Thank you so much for all your love and support. ఇవాళ నా thumbnail చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. కిడ్స్ క్లాసెట్ ఆర్గనైజేషన్ చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు. నాకు తెలిసినంత వరకు నా ఒపీనియన్ అయితే ఫ్యాన్సీగా కిడ్స్ క్లాసెట్ ఆర్గనైజ్ చేయడం కన్నా చాలా కంఫర్టబుల్గా ఆర్గనైజ్ చేయడమే వెరీ ఇంపార్టెంట్. బికాస్ సమ్‌టైమ్స్ మనం ఇంట్లో ఉండము. మన పేరెంట్స్, మన ఇన్‌లాస్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనం ప్రాపర్‌గా చాలా ఈజీగా ఆర్గనైజ్ చేయడం వల్ల వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా వాళ్ళకేమైనా కావాలి అని తీసుకోవాల్సినప్పుడు కూడా చాలా ఈజీగా, పిక్కీగా తీసుకోగలుగుతారు. సో, దిస్ ఈస్ మై సింపుల్ కిడ్స్ వార్డ్‌రోబ్. నాకు ఇద్దరు పిల్లలు, ట్విన్ బేబీస్. ఒక పాప, ఒక బాబు. సో, నాకు కొంచెం స్టఫ్ ఎక్కువే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ క్యాబిన్‌లో నేను ఎక్కువ బయటకెళ్ళినప్పుడు ఏదైనా మంచిగా నాకు దొరికినప్పుడు వాళ్ళకన్నా ఒక 3, 4 మంత్స్ ఎక్కువ సైజెస్, పెద్ద సైజెస్ ఉన్నవి తీసుకొచ్చి కలెక్ట్ చేసి ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. ఈ సెకండ్ క్యాబిన్‌లో ఇవి మొత్తం వాళ్ళ టవల్స్ అండ్ వాళ్ళ నైట్ వేర్. ఎక్కువ బట్టలైతే నేను కొన్న ఎక్కువ రోజులు యూజ్ చేయను. బికాజ్ వాళ్ళకొక 3 మంత్స్, 4 మంత్స్ తర్వాత సైజెస్ చాలా వేరీ అయిపోతాయి. సో, నేను ఎవ్రీ 3 మంత్స్‌కి ఒక్కసారి అన్నీ డీక్లటర్ చేసి చాలా మంచిగా ఉన్నవి మాత్రమే వాళ్ళ కోసం ఉంచుతాను. ఫ్రెష్‌గా ఉండాలి కదా! ఎన్ని రోజులైనా ఒకటే వేస్తూ ఉంటే అవి అంత హైజీన్‌గా కూడా అనిపించవు. సో, నేను ఇలా నైట్ వేర్ అంతా ఒక దగ్గర ఉంచుకున్నాను. ఈ 2 బాక్సెస్, లెఫ్ట్ సైడ్ బాక్స్ ఏమో మా బాబుది, రైట్ సైడ్ మా పాపది. ఆబ్వియస్‌గా అమ్మాయిలకి కొన్ని బట్టలు ఎక్కువే ఉంటాయి కదా అబ్బాయిల కన్నా. సో, ఇవన్నీ నేను స్టోరేజ్ బాక్సెస్ అని నేను ఐకియాలో తీసుకున్నాను. ఇలా స్టోర్ చేయడం వల్ల మనకి లోపల డస్ట్ అనేది ఈజీగా ఫార్మ్ అవ్వకుండా చాలా హైజీన్‌గా ఉంటాయి. బికాజ్ ఇవాళ రేపట్లో చాలా స్కిన్ ఇష్యూస్ ఇలాంటివన్నీ చాలా వస్తున్నాయి కదా! మాక్సిమం వీలైనంత వరకు పిల్లలు హైజీన్‌గా ఉండడమే చూసుకోవాలి కదా మనం. ఇది ఒక ఫ్యాన్ ఉంచుకున్నాను లాస్ట్ క్యాబిన్‌లో. బికాజ్ ఎప్పుడైనా పవర్ లేనప్పుడు అలాంటప్పుడు వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి. అండ్ వాళ్ళ నాప్కిన్స్ అన్నీ ఇందులో ఉంచుకున్నాను. అండ్ మిడిల్‌లో మీకు కనిపిస్తున్న ఆ 2 బాక్సెస్ పైనైతే ఎవ్రీడే వాళ్ళకి యూజ్ చేసే లోషన్స్, కోంబ్ అలాంటివన్నీ. కింద బాక్స్ అయితే వాళ్ళ మెడిసిన్స్ ఉంచుకున్నాను. సో, ఇలా ఈ వార్డ్‌రోబ్ చూడంగానే ఎవరైనా ఏది కావాలైనా చాలా ఈజీగా పిక్ చేసుకోగలుగుతారు కదా! సో, అందుకే నేను చాలా సింపుల్‌గా ఇలా డిజైన్ చేసుకొని చక్కగా వాళ్ళవన్నీ స్టఫ్ నీట్‌గా ఆర్గనైజ్ చేసి ఉంచాను. సో, ఇప్పుడు ఇంక మనం ఇన్ డీటెయిల్డ్‌గా వెళ్తే, ఈ బ్యాగ్స్ అయితే ఇప్పట్లో చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! ఇవి చాలా బావున్నాయి. బై ద వే ఇవన్నీ నేను లాస్ట్ వీడియోలో చూపించిన ఎంబిష్మెంట్స్ చాలామంది అడిగారు. సో, ఇవన్నీ పిల్లల కోసమని నేను కలెక్ట్ చేసుకొని ఉంచుకున్నాను. పిల్లల కోసమే కాదు, సమ్‌టైమ్స్ నేను కూడా యూజ్ చేస్తాను. నా డ్రెసెస్‌కి అలాంటి వాటికి పార్టీ వేర్ డ్రెసెస్‌కి పెట్టుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి ఇవన్నీ. సో, ఇలా ఒక మంచి బాక్స్ తీసుకొని ఆహ్, అటు ఇటు వెళ్ళిపోకుండా, మిస్‌ప్లేస్ అవ్వకుండా ఒక బాక్స్‌లో ఇవన్నీ చక్కగా ఉంచుకున్నాను. ఈ ఎంబిష్మెంట్స్ అన్నీ చాలా బావుంటాయి. బట్ ఒక్కసారి దొరికిన కలెక్షన్ మళ్ళీ దొరకదు. అందుకే నాకు నచ్చినప్పుడు ఇలాంటివన్నీ కలెక్ట్ చేసి ఉంచుకుంటా. పిల్లలకి ఎప్పుడైనా నేను డ్రెసెస్ డిజైన్ చేసినప్పుడు ఇవన్నీ మంచిగా యూజ్ చేస్తాను. అప్పుడు ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం కలెక్ట్ చేసిన వాటికి ఒక మంచి వర్త్ ఉంది అనే ఒక ఫీల్ మంచిగా ఉంటుంది. సో, నెక్స్ట్ టైమ్ మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటివి దొరికినప్పుడు తప్పకుండా చేయండి. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే తప్పకుండా కలెక్ట్ చేయండి. మీకు యూజ్ అవుతాయి. మీ పిల్లలకి యూజ్ అవుతాయి. సో, ఇవన్నీ ఇలా పిన్స్ లాగా వస్తాయి వెనకాల. ఎనీ డ్రెస్‌కైనా పెట్టేసుకొని మళ్ళా వద్దన్నప్పుడు తీసి వేరే డ్రెస్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ థ్రెడ్ బటన్స్ ఇట్లా చాలా మల్టిపుల్ కలెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ నేను మా పాప జాకెట్స్ అన్నీ, వింటర్ జాకెట్స్ అన్నీ ఇలా స్టోర్ చేశాను. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి ఇప్పుడు అవసరం లేదు కదా! అట్లాంటి ఒక నెట్ పౌచెస్ మనకు దొరుకుతాయి. ఆ పౌచెస్‌లో మంచిగా వ్రాప్ చేసి ఉంచాను. అండ్ ఇది దాని కిందున్నవి, ఇవి మా బాబువి కొంచెం మంచి ఫంక్షన్ ఆర్ పార్టీ వేర్ కైండ్ ఆఫ్ డ్రెసెస్. ఇవి కూడా రోజు యూజ్ చేయం కదా! చూసారా ఇక్కడ నేను ఎంబ్లిష్మెంట్స్ ఎలా పెట్టానో, ఇలా యూజ్ చేసుకోవడానికి అవన్నీ యూజ్ అవుతాయి. ఇలా నేను కలెక్ట్ చేసిన బటన్స్ అన్నీ ఇలా టైలర్స్ దగ్గర ఇచ్చి, ఇలా స్టిచ్ చేయమని చెప్తూ ఉంటాను. ఇవన్నీ చూడ్డానికి ఎంత క్యూట్‌గా ఉన్నాయి కదా! సో, ఇవన్నీ ఆ కవర్‌లో చక్కగా ఉంచాను. ఇదైతే నా ఫేవరెట్ ఎంబ్లిష్మెంట్ అండ్ ఫేవరెట్ కుర్తా కూడా.
బాబుకి వేసినప్పుడు చాలా క్యూట్‌గా ఉంటుంది. అబ్బాయిలకి ఏముంటాయి వేయడానికి ఏమి ఉండవు కదా! సో, ఇలా చిన్న చిన్నవి మనం మంచిగా డిజైన్ చేయడం వల్ల వాళ్ళకి కూడా చాలా స్పెషల్‌గా వాళ్ళకి కూడా ఒక మంచి ఫీల్ ఉంటది. చూడ్డానికి చాలా ముచ్చటగా గూడా అనిపిస్తారు. మీరు కూడా నెక్స్ట్ టైమ్ ఫాలో అవ్వండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యాహ్! ఇది యాక్చువల్‌గా నాకు జ్యువెల్లరీ బాక్స్ కోసం వచ్చిన ఒక పౌచ్. దీన్ని నేను మా పాపవి కొంచెం మంచి డ్రెసెస్ స్టోర్ చేయడానికి ఇలా యూజ్ చేశాను. మీరు ఈ ప్లేస్‌లో శారీ పౌచెస్ ఒస్తాయి గదా! లేడీస్‌కి అవి కూడా యూజ్ చేయొచ్చు. ఇది చూడండి ఇంతకుముందు మా బాబుకి చూసిన దానికి పెయిర్ అప్ బికాజ్ నాకు ట్విన్ బేబీస్ కదా! ఏం చేసినా అన్నీ పేర్ చేస్తాను. సో, ఇలాంటి బాందిని ఫ్రాకు, ఇలా కొంచెం కాస్ట్‌లీగా ఉన్నవన్నీ పట్టు లంగాలు, ఇలాంటివన్నీ చక్కగా ఇందులో స్టోర్ చేస్తాను. బికాజ్ అన్నీ వెస్టర్న్ వేర్, ఈ ట్రెడిషనల్ వేర్ అన్నీ కలిసిపోకుండా చాలా బావుంటాయి. ఈ పెప్లమ్ టాప్ చూసారా ఎంత క్యూట్‌గా ఉందో! ఆడపిల్లలకి ఏమైనా చేయొచ్చు. ఎంత మంచిగా అయినా డిజైన్ చేయొచ్చు. ఇలాంటి ఒక మంచి స్కర్ట్‌తో ఆ పెప్లమ్ టాప్‌ని నేను అలా డిజైన్ చేశాను. బట్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఇలా అన్నీ నీట్‌గా చక్కగా స్టోర్ చేసేసి ఉంచుకుంటాము. ఎప్పుడైనా ఏదైనా అకేషన్‌కి ఇదొక్క బ్యాగ్ తీసుకుంటే సరిపోతుంది. అన్నీ కదిల్చి, అన్నీ కొంచెం హడావిడి చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మా బాబువి లెఫ్ట్‌వన్నీ, మధ్యలోవన్నీ మా పాపవి, రైట్ సైడ్ అన్నీ ఇద్దరివి కలిపి వాడేవి. ఈ బ్యాగ్ అయితే ఇలా ఫ్రంట్ జిప్‌తో కూడా మనం ఓపెన్ చేసి చక్కగా ఏది కావాలో అది పిక్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇవన్నీ నాప్కిన్స్ ఇవన్నీ ఇలా వాళ్ళిద్దరికీ కలిపి యూజ్ చేసేవన్నీ ఈ రైట్ సైడ్ కార్నర్‌లో ఉంచుకుంటాను. సో దట్ నాకు ఏదైనా హ్యాండీగా చాలా ఈజీగా దొరుకుతాయి. ఇలా ఒక మంచి బ్యాగ్ మీరు కూడా వీలైతే మీ పిల్లలకి కొని ఉంచుకోండి. ఎయిదర్ ఓల్డ్ క్లోత్స్ స్టోర్ చేయడానికైనా, లేకపోతే ఇలా మల్టిపుల్ క్లోత్స్ కొత్తవేవైనా ఉండి వాళ్ళకి ఇప్పుడు యూజ్ చేయలేకపోయినా స్టోర్ చేయడానికైనా, ఇలా మల్టిపుల్ వేస్‌లో మీకు బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ క్యాబిన్‌కెళ్దాం. ఇవి నెక్స్ట్ క్యాబిన్ అయితే మొత్తం వాళ్ళ నైట్ వేర్, వాళ్ళ టవల్స్ అలా ఉంచుకుంటాను. ఈ 3 బాక్సెస్‌లోనే వాళ్ళకి సంబంధించిన బట్టలన్నీ ఉంచేస్తాను. సో, దీనిలో అయితే నా లెఫ్ట్ సైడ్‌లో కనిపించేవన్నీ వాళ్ళకి యూజ్ చేసే టవల్స్. టవల్స్ అన్నీ వాళ్ళకి సెపరేట్‌గానే యూజ్ చేస్తాను. మళ్ళీ లెఫ్ట్‌లో అటువైపు ఉన్నవన్నీ పాప నైట్ వేర్ డ్రెసెస్. ఇటువైపు రైట్ సైడ్ ఉన్నవన్నీ బాబు నైట్ వేర్ డ్రెసెస్. సో, ఇప్పుడు సమ్మర్ కదా! మోస్ట్‌లీ కాటన్స్, మల్మల్స్ ఇవే ప్రిఫర్ చేస్తాను. ఏవైనా పాత నైట్ డ్రెసెస్ అలాంటివి ఉంటే డొనేట్ చేయడం కోసం పెట్టేస్తాను. బికాజ్ ఎక్కువ బట్టలున్నా ఏవేయాలి అని చాలా కన్‌ఫ్యూజన్ ఉంటది. వాళ్ళకేమో ఎవ్రీ 2 మంత్స్‌కి వన్స్ వాళ్ళ సైజ్ వేరీ అయిపోతాయి. సో, అలా నాకు బట్టలు వేస్ట్ చేయడం కన్నా ఇలా మంచిగా కావాల్సినవి ఫ్రెష్‌గా తీసుకొని యూజ్ చేయడమే చాలా మంచిగా అనిపిస్తది. సో, మీరు కూడా పిల్లలతో మనం చాలా టెంప్ట్ అవుతాము. చాలా బావున్నాయి అది ఇది అని తీసేసుకుంటాము. అలా కాకుండా మీరు ఇలా సైజ్ వైస్‌గా తీసుకోండి. ఒకవేళ మీకేదైనా నచ్చితే కొంచెం బిగ్గర్ సైజ్ కొని ట్రెజర్ చేసుకోండి. అవి తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది పాపది. ఇందులో ఆమెకి యూజ్ చేసే రెగ్యులర్ వేర్ అన్ని డ్రెసెస్ ఇందులోనే ఉంచుతాను. వెస్టర్న్ ఇట్లాంటివన్నీ మంచిగా ఫ్రాక్స్, స్కర్ట్స్, మిడ్డీస్ ఇట్లాంటివన్నీ ఇందులో ఉంచేస్తాను. సో, ఎవ్రీడే ఏది కావాలో తనకి తీసుకొని మంచిగా ఇద్దరికీ కోఆర్డినేటింగ్‌గా వేయడానికి ట్రై చేస్తాను. బట్ సమ్‌టైమ్స్ కుదురుతుంది. సమ్‌టైమ్స్ పిల్లలకి ఆడపిల్లలకున్న కలర్స్ అబ్బాయిలకుండవు కదా! సో, అలా. ఇది మా బాబుది. బాబువి అన్నీ ఇంకా నార్మల్‌గా వాళ్ళకి యూజ్ చేసే టీ షర్ట్స్, షర్ట్స్, ప్యాంట్స్ ఇవే ఉంటాయి. సో, ఇలా బాబువన్నీ ఇలా ఉంచుతాను. సో, ఇవన్నీ ఇలా ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేయడం వల్ల మనకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎంత స్ట్రెస్ ఫ్రీ ఉంటుందో తెలుసా? ఒకసారి మీరు ఆర్గనైజ్ చేసి చూడండి. డెఫినెట్‌గా మీరు కూడా చాలా మంచిగా ఫీల్ అవుతారు హ్యాపీగా. అండ్ మీకు చాలా పని తగ్గిపోతుంది. ఎవ్రీడే ఆ క్లటర్‌లో నుంచి తీసుకోవడం అంటే ఇట్స్ వెరీ టఫెస్ట్ జాబ్. బట్ ఇలా చేయడం వల్ల చాలా సూపర్ హ్యాపీ మీరు. అండ్ లాస్ట్‌లో నేను చూపిచ్చాను కదా! నాప్కిన్స్ అన్నీ కూడా నేను ఇలా నీట్‌గా ఆర్గనైజ్ చేసి ఉంచుతాను. బికాజ్ మనం చేసే ప్రతి పని మన పిల్లలు చూస్తూ పెరుగుతారు. మనం ఎంత ఆర్గనైజ్‌గా, ఎంత నీట్‌గా ఉంచుకోగలిగితే, వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఎంత కంఫర్టబుల్‌గా ఉంచగలిగితే, వాళ్ళు రేపు వాళ్ళ ఫ్యూచర్‌లో ఇలా వాళ్ళు కూడా చేస్తారు. సో థాట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. సో ఏదైనా మనం మన పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలి కదా! అండ్ ఇవి ఎవ్రీడే యూజ్ చేసే వాళ్ళ లోషన్స్, వాళ్ళ కోంబ్ అండ్ ఇలాంటివన్నీ ఒక దానిలో ఉంచుకుంటాను. వాళ్ళ నెయిల్ కట్టర్స్ కానీ, సో, పాపకి కాజల్ కానీ, ట్రిమ్మర్స్ ఇట్లాంటివన్నీ ఇందులో నీట్‌గా ఉంచుకుంటాను. ఈ నెయిల్ కట్టర్, సిజర్స్ అంత కేర్‌ఫుల్‌గా ఉండాలి కాబట్టి ఒక పౌచ్‌లో వేసి ఉంచుకున్నాను. బికాజ్ సమ్‌టైమ్స్ పిల్లలు తీసేసుకొని వాటిని యూజ్ చేసి
కట్ చేసుకోవడం అలాంటివి చేస్తారు కాబట్టి. సో దిస్ ఈజ్ అ సింపుల్ వార్డ్రోబ్, బట్ చాలా కంఫర్టబుల్ వార్డ్రోబ్ కూడా. మీరు కూడా పిల్లల కోసమని ఒక సపరేట్ వార్డ్రోబ్ పెట్టేసుకోండి. మన బట్టలతో పాటు కలపడం వల్ల చాలా క్లమ్జీ అయిపోతుంది, చాలా ఇష్యూస్ వస్తాయి. బై ద వే ఇక్కడ మీకు 4 చిన్న కంపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్లో. ఇది ఒక చిన్న మినీ వార్డ్రోబ్ వాళ్ళ కోసం, బికాజ్ ఇవన్నీ వాళ్ళ ఎసెన్షియల్స్ ఉంచుకోవడం కోసం అని తీసుకున్నాను. ఇందులో చాలా హ్యాండీగా ఉండే థింగ్స్, ఎక్స్ట్రా కొనుక్కున్న థింగ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే స్టోర్ చేయడం కోసం ఉంచుకున్నాను. వాళ్ళ ఫ్యాషన్కి సంబంధించిన థింగ్స్ కూడా ఇందులోనే స్టోర్ చేసి ఉంచుతాను. సో చూసారండి, ఫస్ట్ నేను ఇలా స్క్రూ డ్రైవర్ కిట్ ఒకటి ఉంచుకుంటాను. బికాజ్ వాళ్ళ టాయ్స్కి ఎప్పుడైనా బ్యాటరీస్ చేంజ్ చేయాలన్నప్పుడు ప్రతిసారి మనం సెర్చ్ చేయకుండా ఈ కిట్ ఒకటి ఉంచుకుంటే మన దగ్గర ఈజీగా మనం చేంజ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదైతే మా పాపవి మొత్తం హెయిర్ బ్యాండ్స్. ఇంకా అందరికీ తెలిసిందే, ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఇలాంటివి చాలా ఎక్కువే ఉంటాయి కదా. సో తనకు కూడా ఎప్పుడైనా మాల్స్లో అట్లా ఎక్కడైనా దొరికినప్పుడు కలెక్ట్ చేసినవి ఇవన్నీ. అండ్ సెకండ్ క్యాబిన్లో అయితే ఇవన్నీ ఆమెకి క్లిప్స్, మంచిగా కలర్స్కి డ్రెస్సెస్కి కోఆర్డినేటింగ్గా ఉండడానికి కోసం కొనుక్కున్నాను. ఈ క్లిప్స్ అని కొన్నాను. ఇవన్నీ ఎక్స్ట్రా మాయిశ్చరైజర్స్, వాళ్ళకి లోషన్స్ అన్నీ ఎక్స్ట్రా కొన్నవన్నీ ఈ బ్యాగ్లో నేను స్టోర్ చేస్తాను. ఎప్పుడైనా బయటకు తీసుకెళ్ళాలన్నా ఆ బ్యాగ్ యూస్ చేస్తాను. ఇవేంటంటే స్పూన్స్ అండ్ ఫోక్స్. ఎప్పుడైనా బయటకు వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి సపరేట్గా ఉండడం కోసం ఆ 2 కిట్స్ కొని అందులో స్పూన్స్ ఉంచాను. థర్డ్ క్యాబిన్‌లో అయితే ఇలా మొత్తం టిష్యూస్, మంచిగా ఇవన్నీ డ్రై టిష్యూస్ మంచిగా వెట్ చేసి యూజ్ చేయొచ్చు. చాలా బావుంటాయి ఇవి. క్లాత్ ఫీల్ ఉంటాయి. ఈ బాక్స్‌లో అయితే వాళ్ళకి ఎక్స్ట్రా న్యూ సాక్సెస్, ఇంకా బాగా రెగ్యులర్‌గా వాడే సాక్సెస్, హ్యాండ్ గ్లౌజెస్, మిట్టెన్స్, తర్వాత వాళ్ళకి క్యాప్స్, ఇలాంటివన్నీ ఇందులో నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా ఉంచేస్తాను. సో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఒక బాక్స్ తీసుకొని అందులో కావాల్సినవి తీసేసుకొని చాలా పిక్కీగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ప్రతిదీ ఇలా చక్కగా మీరు చూస్తున్నప్పుడు మీరు ఫీల్ అవ్వచ్చు, అన్నీ ఇంత ఆర్గనైజ్డ్‌గా ఉన్నప్పుడు మనకి అస్సలు స్ట్రెస్ ఉండదు. చాలా ఈజీగా ఉంటాయి. ఎవరికన్నా ఏదైనా ఇక్కడ ఈ పలానా వస్తువు ఉంది తీసుకొని రండి అని చెప్పడం గూడా వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ ఈజీ కదా. డెఫినెట్‌లీ ఇదైతే పిల్లలున్న వాళ్ళు ఇలా ఒక ఆర్గనైజింగ్ అనేది చేయండి. మీకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. మీకసల వర్క్ ప్రెషర్ కూడా ఉండదు. నెక్స్ట్ లాస్ట్ క్యాబిన్‌లో అయితే నేను వాళ్ళ కోసం థర్మామీటరు, ఇవన్నీ చాలా దగ్గరగా హ్యాండీగా ఉంచుకుంటాను. బికాజ్ వాళ్ళకెప్పుడైనా అవసరమైనప్పుడు యూజ్ చేయడానికి. ఇది మెడిసిన్ యూజ్ చేయడానికి డ్రాపరు. 1, 2 ఎక్స్ట్రా కొని ఉంచుకుంటాను. బికాజ్ ప్రతిసారి ఎప్పుడైనా మిస్‌ప్లేస్ అయినప్పుడు కావాలంటే అప్పటికప్పుడు వెళ్లి తెచ్చుకోలేం కదా. ఇవి బాటిల్ నిప్పుల్స్. ఎవ్రీ 20 డేస్‌కి అలా నేను నిప్పుల్స్ చేంజ్ చేసేస్తాను. సో 1 ఆర్ 2 ఎక్స్ట్రా పెట్టుకొని ఉంటాను. ఇవి వాళ్ళ లోషన్స్ ఇలాంటివన్నీ, షాంపూస్ హ్యాండీగా ఎప్పుడైనా ట్రావెలింగ్‌కి యూజ్ చేయడానికి చిన్నవి అలాంటి బాటిల్స్ కొని ఉంచుకుంటాను. ఇవి 2 సెట్స్ ఆఫ్ బాటిల్స్ ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను. బికాజ్ ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనకు తెలీదు కదా. సో నా వల్ల అయినంత వరకు మాక్సిమం నేను అన్నీ కొంచెం ప్రికాషన్స్‌గానే చేస్తాను పిల్లల విషయంలో. నేనే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి పేరెంట్స్ చేస్తారు. బట్ ఒకటెక్కడ మిస్ అవుతుంది అంటే ఇలా ఆర్గనైజ్ చేసుకొని రైట్ టైంలో, రైట్ వేలో యూజ్ చేయడం అనేది మిస్ అవుతుంది. సో దిస్ ఈస్ ద టూర్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. బై ద వే స్మాల్ నోట్, ఎవరికైనా బేబీ సూపర్ ఫుడ్స్ తెలుసుకోవాలి, మంచి హెల్తీ ఫుడ్స్ బేబీకి ఎలా ప్లాన్ చేసుకోవాలో అని ఉంటే డెఫినెట్గా నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేస్తాను. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.